హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. ఇదంతా నా ట్రావెల్ బ్లాగ్ అండి. ఒక వీడియో తర్వాత ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అయ్యి చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు మాతో పాటు మా కన్వర్సేషన్ని. చేసి అయినా నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. ఈ కక్కుల బాధ ఏంటి నీకు, నీ కొడుక్కి ఆ కక్కుల బాధ. మీ కొడుకునే దేవుడు పెట్టాడు. పుష్కర్ అయిపోయిందా వామిటింగ్? ఇక మా వాడికి తిప్పి వామిటింగ్ అయితే చేసేసుకున్నాడు. ఇంకా వాడికి మాకు అందరికీ ఆకలిస్తుందండి. లంచ్ టైం అయితే అయిపోయింది. మాకు ఖమ్మం దాటిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడనే దొరికిద్ది, ఇక బాగుంటుంది, పిల్లలేమో బిర్యానీ తిందాము అనేసి పాపం వెతుకుతున్నారు. అసలు చూస్తూ పోతే అసలు ఒక్క మంచి హోటల్ కనిపించలేదండి. మాకు మిస్టేక్ ఏమైందంటే ఈ రూట్లో మేము ఓన్ వెహికల్ వేసుకుని వచ్చి చాలా డేస్ అయింది. ఈ మధ్య బస్కి వచ్చాము, లేకపోతే వేరే రూట్ నుంచి వెళ్ళాము హైదరాబాద్. ఇటు ఖమ్మం టు సూర్యాపేట ఈ రూట్లో రాలేదన్నమాట. ఇంకా సో దానివల్ల ఏమైందంటే మాకు ఎక్కడ ఉంటాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్న ఐడియా లేదు. ఉంటాయని అయితే తెలుసు, చాలాసార్లు చూసాము, కానీ గుర్తులేదండి, మర్చిపోయినట్టు అయిపోయింది. ఇంకా వెతికి ఒక చోట నా హోటల్ మామూలుది ఏదో దొరికితే అక్కడికి వెళ్ళి అయితే ఇంకా మామూలుగా సాదా భోజనం అయితే తిన్నాము. కానీ ఒక్క కర్రీ కూడా అస్సలు బాగోలేదు. మేము ఎక్కడైతే తిన్నామో ఆ స్పాట్ దాటి కొంచెం ఒక 1 కిలోమీటర్ ముందుకెళ్ళామండి. ఇంకా మంచి హోటల్స్ స్టార్ట్ అయిపోయాయి మాకు. అయ్యో, మేము ఇంకొంచెం సేపు ఆగినా బాగుండేది కదా అనుకున్నాం, కానీ ఆకలికి ఆగలేకపోయామండి. బాగా ఆకలి వేసేసింది. సమ్మర్ కదా, ఇక మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికి అయితే చేరుకున్నామండి. రోడ్డు ఖమ్మం టు సూర్యాపేట చాలా బాగుంది. ఆ తర్వాత కొంచెం మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. మేమైతే రూమ్ కోసం ఆన్లైన్లో బుక్ చేద్దామని ఒక 2-3 ప్లేసెస్ చూసాం, కానీ సెట్ అవ్వలేదు. ఇంకా వేరే హోటల్ అయితే తీసుకున్నాము, చాలా బాగుంది. ఇంకా నైట్ టైము నా హోటల్ పక్కనే ఫుడ్ తిందామని వెళ్ళాము. సరే, మధ్యాహ్నం తిందామనుకున్న బిర్యానీ మాకు ఇప్పుడు దొరికిందనమాట. ఇంకా అక్కడైతే మేము బిర్యానీని ఎంజాయ్ చేసాము. హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తినకుండా వస్తే ఏం బాగుంటుంది చెప్పండి, బాగోదు కదా. సో ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా ఫుడ్ తినేసి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఇంకా మా పాపని జాయిన్ చేయడానికి ఎక్కడైతే బాగుంటుంది ఏంటి అనేసి చూసుకున్నాం అనమాట. ఇంకా చూసుకొని పాపనైతే జాయిన్ చేసేసాము. మాకు చాలా తొందరగా పని అయిపోయింది. ఇంకా తిరిగి రిటర్న్ అయితే బయలుదేరామండి. నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకా పని అయిపోయింది కదా, జాయిన్ చేసాం కదా, ఎందుకులే ఇంకా ఉండడం అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. మేము మా వారేమో ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కున్నాము. ఆయనకి ఎంత టెన్షన్ అంటే హైదరాబాద్ వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుంటే చాలా టెన్షను. మేమేమో బాగా ఏడిపిస్తాం ఆయన్ని పాపం. ఆయనేమో టెన్షన్ పడతారు, ఎవడొచ్చి ఎక్కడ డాష్ ఇస్తాడా, ఎవడొచ్చి ఎక్కడ స్పాట్ పెడతాడా అని ఆయనకి బాగా టెన్షను. చాలా భయపడుతూ కారు తీస్తారు ఆయన సిటీలో అయితే. ఇంకా అదే చెప్తున్నారనమాట. నేనైతే వామ్మో, కారు తీసుకొని హైదరాబాద్ వస్తే డ్రైవింగ్ బాగా చేస్తారు, కానీ ఆయనకి చాలా భయం అనమాట ట్రాఫిక్లో ఆగినప్పుడు. కానీ ఆ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. మేము తిరిగి వచ్చేటప్పుడు అయితే సిటీలోకి అయితే వెళ్ళలేదండి, అవుటర్ రోడ్ నుంచి వచ్చేసాము. హైటెక్ సిటీ మీదుగా వచ్చేసాము. నేను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ అయితే హైటెక్ సిటీ చూశాను, కానీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడడం. అసలు ఎంత మారిపోయిందండి, ఎంత డెవలప్ అయిపోయింది, అసలు చాలా బాగుంది. ఆ బిల్డింగ్స్ అసలు మన ఇండియానైనా మన హైదరాబాద్ అయినా అనిపించిందండి నాకు అయితే కాసేపు. లేకపోతే ఎక్కడైనా విదేశంలో ఉన్నామా ఏంటి అన్నట్లుగా అనిపించింది ఆ బిల్డింగ్స్ని చూస్తుంటే. అంత పెద్ద కంపెనీస్ అండి. పిల్లలకి చాలా మంచి ఆపర్చునిటీస్ అంతే మంచిగా ఉంటాయి కదా. ఇక్కడ చాలా ఆఫీసులు వచ్చాయి కాబట్టి చదువుకున్న పిల్లలకి కూడా జాబ్స్ పర్పస్ బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇంకా రోడ్డు అయితే అవుటర్ రోడ్డు చాలా బాగుంది. మేమైతే చాలా ఎర్లీగానే ఖమ్మంకి రీచ్ అయిపోయాము. నైట్ అయితే అయిపోయింది, ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కదా. ముందు నా బ్లాగ్స్లో నా ట్రావెల్ సిరీస్ వస్తుంది, తప్పకుండా చూడండి.